హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్న వారందరికీ కూడా రేపు ఉదయం 11 గంటల నుంచి ఒక్కొక్కరికి కూడా 6,000 రూపాయలను మన తెలంగాణ ప్రభుత్వం విడుదల చేయబోతోంది. నేరుగా మీ యొక్క బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ ఖాతాల్లోకి ఈ యొక్క పైసలు అనేది జమ చేయబోతోంది అనమాట. మరి ఏ పథకానికి సంబంధించి ఈ యొక్క డబ్బులు విడుదల చేస్తున్నారు, ఎవరికి డబ్బులు వస్తాయి, ఎవరికి డబ్బులు రావనే విషయాలన్నీ కూడా మీకు ఇక్కడ నేను క్లారిటీగా తెలియజేస్తాను. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే కొన్ని పథకాలను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. మరి కొన్ని పథకాలను అసంపూర్తిగా వదిలేయడం జరిగింది. మరికొన్ని పథకాలను పూర్తి స్థాయిలో మనకు పంపిణీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉంటేనే పథకాలు అని ప్రభుత్వం గతంలోనే చెప్పింది. మరి రేషన్ కార్డులో ఎవరి పేర్లు అయితే నమోదై ఉంటాయో వాళ్ళకు మాత్రమే ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది. తాజాగా రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి మహిళలకు అలాగే రేపు ఉదయం 11 గంటల నుంచి కూడా వీరికి ఈ యొక్క పథకానికి సంబంధించి ఒక్కొక్క మహిళకు కూడా 6,000 రూపాయలు అయితే రాబోతున్నాయి. మరి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తారా? ఇప్పటి వరకు కూడా ఈ యొక్క పథకానికి అర్హులను ఎలా గుర్తించారు, ఎవరికి డబ్బులు వస్తాయి, ఎవరికి డబ్బులు రావు, ఒకవేళ డబ్బులు రాకపోతే మనం ఏం చేయాలనే వివరాలని కూడా మీకు ఇక్కడ నేను క్లారిటీగా తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి. మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని, మరిన్ని అప్డేట్స్ను కూడా మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా ఆ వీడియోను చివరి వరకు చూసేయండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది. ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది. తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి. మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి. అలాగే లైక్ చేసిన వెంటనే పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేయాల్సి ఉంటుంది. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదు. నేను ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చాను, ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మాలాంటి వారికి ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను ఇప్పుడే మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీరు ఒక ఛాయ్ తాగే పైసల నుంచి మీరు నాకు సహాయాన్ని పంపించవచ్చు. ఎంతోమందికి ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటారు, ఎన్నో డబ్బులు అనేది వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. మరి అలాంటప్పుడు మాలాంటి వారికి కూడా సహాయం చేస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. దయచేసి ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వారంతా కూడా ఇప్పుడే ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీరు 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని అయితే పంపించండి. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళే ముందు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు వీడియోని. మరి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు. మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ కనుక చేసుకోకపోతే మీరు ఈ సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం లేదు. వెంటనే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎదురుగా మీకు ఒక నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది, దానిపైన నొక్కండి. నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను, ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోండి. అలాగే ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని పంపించండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉండి మనకు ఈ యొక్క రేషన్ కార్డులు కలిగి, రేషన్ కార్డుతో పాటు ఉపాధి హామీ జాబ్ కార్డు కలిగి ఉన్నారో వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకు ఒక్కొక్క మహిళకు కూడా 6,000 రూపాయల చొప్పున అయితే మనకు జమ చేయబోతున్నారు. ఆల్రెడీ ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం ఈ పథకాన్ని ఎప్పుడో ప్రారంభించింది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అన్నమాట ఈ పథకం పేరు. మరి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనే పథకం ద్వారా మహిళలకు మరొకసారి భరోసానిచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. ముఖ్యంగా ఇప్పటికే మనకు కొన్ని పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. మరి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని పథకాలను ప్రారంభించినా కానీ ఎక్కడా కూడా ఈ పథకాలు పూర్తి స్థాయిలో అందడం లేదు. ముఖ్యంగా చూసుకుంటే 500 రూపాయల రాయితీ డబ్బులు, ఇవి గ్యాస్ డబ్బులు. ఈ గ్యాస్ డబ్బులు పడలేదని చెప్పి మాకు 2 నెలల పైసలు పడలేదు, 3 నెలల పైసలు పడలేదని చెప్పి
ఎక్కడికక్కడ మహిళలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది. అలాగే జీరో కరెంటు బిల్లు అవకాశం ఇచ్చింది. 500 రూపాయల గ్యాస్ సిలిండర్ రాయితీ ఇచ్చింది. అలాగే మనకు ఉచితంగా మనకు ఇట్లా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది. ఇట్లా అనేక పథకాలను మహిళల సంక్షేమం కోసం ప్రవేశపెట్టింది. ఇందులో డ్వాక్రా మహిళలకు ప్రత్యేకంగా కొన్ని పథకాలను అమలు చేసి వారికి సపరేట్గా మనకు కొన్ని స్కీమ్స్ కూడా అమలు చేస్తూ ఉంది. ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమం కోసం పాటుపడుతూ ముందుకెళ్తూ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల కోసం ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసానైతే తీసుకొచ్చింది. అంటే భూమి ఉన్నటువంటి వారికి ఏదైతే రైతు భరోసా ఇస్తున్నారో అలాగే భూమి లేకుండా కూలి పని చేసుకునే వారికి కూడా మనకి ఇక్కడ ఒక పథకాన్ని తీసుకురావాలి వారి కోసం అని చెప్పేసి ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. మరి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనే పథకం ద్వారా వారికి ఆ భరోసానైతే కల్పించేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఉపాధి హామీ జాబ్ కార్డు కలిగి ఉండి 20 రోజుల పాటు కూడా పనిచేసినటువంటి కుటుంబంలోనే ఒక మహిళకు ఈ యొక్క 6,000 రూపాయల పథకాన్ని ఇచ్చింది. గతంలో చూసుకుంటే ఒక 88,000 మందికి మాత్రమే ఇచ్చారు. దాదాపు 5 నుంచి 6 లక్షల మంది లబ్ధిదారులుంటే ఒక 88,000 మందికి మాత్రమే ఈ యొక్క ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పైసలు ఇచ్చి తర్వాత ఈ పథకం అనేది మధ్యలో ఆగిపోయింది నిధుల కొరత వల్ల. అప్పట్లో మనకు దాదాపు చూసుకుంటే 83,887 మందికి 6,000 రూపాయల చొప్పునైతే ఇవ్వడం జరిగింది. ఇక మిగిలినటువంటి 4,45,304 మందికి 261 కోట్ల రూపాయలను ప్రభుత్వం సమకూర్చి విడుదల చేసినట్లు ఆదేశాలు అయితే ఇచ్చాయి. మరి రేపటి నుంచే ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు పడతాయంటున్నారు. ఒకవేళ రేపు మిస్ అయినా కానీ 1వ తారీఖు నుంచి కూడా ప్రతి మహిళకు కూడా ముఖ్యంగా ఎవరైతే రేషన్ కార్డు ఉండాలి, రేషన్ కార్డుతో పాటు ఉపాధి హామీ జాబ్ కార్డు ఉండాలి, 20 రోజులు పని దినాలు ఉండాలి. మీ ఉపాధి హామీ జాబ్ కార్డు మీద 20 రోజులు మీరు పని చేసి ఉండాలి. 20 రోజుల పని దినాలు కనుక లేకపోతే మీకు యొక్క పథకం వర్తించే అవకాశం అయితే లేదు. మరి రాష్ట్ర వ్యాప్తంగా గతంలోనే అర్హులను గుర్తించేసింది ప్రభుత్వం. దాదాపు 5,20,000 మందికి పైగా అర్హులున్నట్లు ప్రభుత్వం గుర్తించి అందులో 83,000 మందికి ప్రభుత్వం అప్పట్లో 6,000 రూపాయల చొప్పున విడుదల చేసింది. మరి ఇప్పుడు తాజాగా 4,44,000 మంది వరకు కూడా మిగిలినటువంటి వారికి 261 కోట్ల రూపాయలను విడుదల చేసింది. మరి రేపటి నుంచే ఈ యొక్క మహిళల ఖాతాల్లోకి 6,000 రూపాయల చొప్పున జమ అవుతాయి. ఒకసారి అప్పుడెప్పుడో ఆగిపోయినటువంటి పథకం మళ్ళీ కూడా ఇప్పుడు మొదలైంది. మీరు ఒకసారి బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకుని ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పైసలు మీకు వచ్చాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి. అప్పట్లో ఎవరికైతే రాలేదో వారికి మాత్రం ఇప్పుడు జమ అవుతాయి. అప్పట్లో వచ్చిన వారికి మళ్ళీ కూడా ఇక్కడ పైసలు అయితే జమ కావు. కాబట్టి మీరు ఒకసారి బ్యాంక్ ఖాతా యాక్టివ్గా ఉందా లేదా, బ్యాంక్ అకౌంట్ పనిచేస్తుందా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి. బ్యాంక్ అకౌంట్ పనిచేస్తుంటేనే మీకు పైసలు అయితే వస్తాయి, లేకపోతే మీకు పైసలు వచ్చే అవకాశమే లేదనమాట. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో వారంతా కూడా ఒకసారి బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకోండి. మరి ఇవే పథకాలు కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు మరొక పథకాన్ని కూడా ప్రభుత్వం విడుదల చేయబోతుంది. ఇది చాలా మంచి పథకం. ఎందుకంటే రాబోయే నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి పెండింగ్ పథకాలతో పాటు కొత్త పథకాలను కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రవేశపెడుతూ ఉందన్నమాట. ముఖ్యంగా మహిళలకు ఎక్కువ శాతం పథకాలు వచ్చే అవకాశం ఉంది. ఇక ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం రేవంత్ రెడ్డి గారు మహిళలందరికీ కూడా ప్రతి నెల 2,500 రూపాయలు ఇస్తామన్నారు. మరి 2,500 రూపాయల పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతోంది. ఈ 2,500 రూపాయల పథకాన్ని కనుక ప్రారంభిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని లక్షల మంది మహిళలకు మరింత మేలు జరుగుతుంది. 18 నుంచి 59 సంవత్సరాల లోపు వయసు కలిగి కుటుంబంలో ఒక మహిళ అర్హతను తీసుకుని ఒక మహిళకి ఒక పథకాన్ని విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందనమాట. మరి ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలను కూడా ఈ జూలై నెలలో ప్రకటించి మరి ఆగస్టు సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేయాలి. కాబట్టి ఆలోపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు ఈ యొక్క మహిళలందరికీ కూడా ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పైసలు అయితే ఈ నెల చివరిలోపు జూలై చివరిలోపు పూర్తిగా 261 కోట్ల రూపాయలను జమ చేసేస్తారు. తర్వాత ప్రతి మహిళ కూడా ఈ 2,500 రూపాయల పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి కూడా తెలంగాణ ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది. ఖచ్చితంగా రేషన్ కార్డు కలిగి ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, బ్యాంక్ అకౌంట్ అనేది పనిచేసేటువంటి బ్యాంక్ అకౌంట్ ఉండాలి. అంటే ఎన్పిసిఐ లింక్ అయినటువంటి బ్యాంక్ ఖాతా ఉండాలి.
ఇవన్నీ కూడా మీ దగ్గర ఉంటే మీకు ఈ యొక్క ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పైసలతో పాటుగా ఈ మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయలు మీకు రావడం జరుగుతుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మహిళా సంక్షేమం కోసం మరిన్ని నిధులు మేము ఖర్చు పెడతామని చెప్పేసి మరొకసారి స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇది మహిళలకు సంబంధించి, రేషన్ కార్డులు ఉన్న వారికి సంబంధించి తాజా సమాచారం. వీడియోను తప్పకుండా లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి, మరింత అప్డేట్స్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట పైన నొక్కి మరిన్ని అప్డేట్స్ని మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి.